ఏలూరులో మరోసారి అక్రమ గ్రావెల్ తవ్వకాల వివాదం చెలరేగుతోంది. అర్ధరాత్రి పెదవేగి మండలం లక్ష్మీపురంలో తవ్వకాలను అడ్డుకున్నారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అనంతరం చింతమనేని వర్గానికి తవ్వకాలు చేస్తున్న వారికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, చింతమనేని ప్రభాకర్లు పరామర్శించారు. ఈ ఘర్షణలో దాడి చేసింది వైసీపీ నాయకులంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సైడ్ అండి వచ్చేప్పటికి భోజనం టైం ఒకటి